నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రవీంద్ర బాబు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో జల జగడం జరుగుతూ ఉంది. మరీ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం, కూలేశ్వరం, రామేశ్వరం పేరుతోటి పెద్ద ఎత్తున రచ్చ జరుగుతుంది. బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ పార్టీ. ఆఖరికి జల జగడం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి దగ్గరికి తీసుకెళ్లారు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కన్సర్న్డ్ మినిస్టర్. మరి రేవంత్ రెడ్డి గారు రిటైర్డ్ ఇంజనీర్స్ మీద కూడా వాళ్ళ మీద జైల్లో పెట్టకుండా నేను యాక్షన్ తీసుకోలేదు, తీసుకునేది ఉండే అని కఠినంగా మాట్లాడారు. దానికి ఆ రిటైర్డ్ ఇంజనీర్స్ స్పందిస్తున్నారు. ఇది ఒక పెద్ద రచ్చకి దారితీసింది. ఈ బ్యాక్గ్రౌండ్ నేపథ్యంలో అసలు కాళేశ్వరం ప్రాజెక్టుకి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న పట్టిసీమ ప్రాజెక్టుకి ఎందుకు లింక్ పెడుతున్నారు, ఎందుకు అటు ఇటు మాట్లాడుతున్నారు అనేది ఈ వీడియోలో విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. పార్టీలకు అతీతంగా విశ్లేషిద్దాం. గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తున్న లేదా కొద్దిగా ప్రవహిస్తున్న ఈ తరుణంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య మళ్ళీ జల జగడ రాజకీయం కొద్దిగా వేడెక్కింది. ఎగువను కురుస్తున్న భారీ వర్షాల వల్ల గోదావరిలోకి 1,00,000 క్యూసెక్కుల పైగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఇది సీజన్ కాబట్టి ఈ ప్రవాహాన్ని ఆసరాగా చేసుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి నీటిని కృష్ణా డెల్టాకు విజయవంతంగా సక్సెస్ఫుల్గా తరలిస్తూ ఉంది. అయితే పట్టిసీమలో పంపులు నడుస్తుంటే తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో కన్నెపల్లి పంప్ హౌస్ ఎందుకు ఆన్ చేయటం లేదు అని గోల ప్రతిపక్ష బీఆర్ఎస్ ఆరోపణలు భయంకరంగా గుప్పిస్తుంది. దాని మీద రెండు పార్టీల మధ్య యుద్ధ వాతావరణం నడుస్తూ ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే నీటిని ఏపీకి వదిలేస్తుంది, తెలంగాణ రైతాంగాన్ని ఎండబెడుతుంది అనేది వారి వాదన. కానీ క్షేత్రస్థాయిలో పట్టిసీమ భౌగోళిక పరిస్థితులకు, కాళేశ్వరం సాంకేతిక డిజైన్లకు చాలా తేడా ఉంది. ఇది నేను విశ్లేషణ చేస్తాను. ఎస్, దెర్ ఈజ్ ఎ డిఫరెన్స్, వీ కెనాట్ కంపేర్. పట్టిసీమ లైవ్ స్ట్రీమ్ డిజైన్, బ్యారేజ్లు అవసరమే లేదు. ఆంధ్రప్రదేశ్లో పట్టిసీమ ప్రాజెక్ట్ అనేది డిజైన్ పూర్తిగా డిఫరెంట్, భిన్నమైంది. దీనికోసం నదికి అడ్డంగా ఎలాంటి బ్యారేజ్ని నిర్మించి నీటిని నిల్వ చేయాల్సిన అవసరం లేదు అనేది నగ్న సత్యం. గోదావరి నది సహజ ప్రవాహం నుంచి నేరుగా నీటిని ఎత్తిపోసేలా దీన్ని రన్నింగ్ పంపుల్ని డిజైన్ చేశారు. ఎగువ నుండి వరద ప్రవాహం వస్తున్నంత కాలం నదిలో కనీస ప్రవాహ మట్టం, మినిమం లెవెల్ ఆఫ్ వాటర్ ఉంటే చాలు. ఎలాంటి గేట్లు వేయకుండా పట్టిసీమ ద్వారా ప్రవహించే నీటిని కృష్ణా కాలువలకు మళ్లించవచ్చు. ఇది దీనిలో ఉన్నటువంటి డిజైన్. ఇక్కడ నది బెడ్ లెవెల్కు, పంపింగ్ పాయింట్కు మధ్య ఎలాంటి సాంకేతిక అవరోధాలు లేవు. వరద ఎక్కువగా ఉన్నప్పుడు కేవలం మోటార్లు ఆన్ చేస్తే సరిపోద్ది. కానీ తెలంగాణకు వచ్చేసరికి కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఎంటైర్లీ డిఫరెంట్ టెక్నాలజీ, ఆ డిజైన్ ఇట్ సెల్ఫ్. కాళేశ్వరం సిరీస్ లూప్స్, గేట్స్ మూసేస్తేనే పంపింగ్ సాధ్యం. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైనటువంటి కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీటిని ఎత్తిపోయాలి అంటే గోదావరి నది సహజ ప్రవాహం సరిపోదు. సహజంగా వచ్చే గోదావరి ప్రవాహం ఒకటే సరిపోదు. ఎందుకంటే ఇక్కడ గోదావరి ఎంతో దిగువన ఉంటుంది. మేడిగడ్డ బ్యారేజీ వద్ద నది బెడ్ లెవెల్ 88.50 మీటర్స్ ఉంటే అక్కడి నుంచి 18 మీటర్స్ దూరంగా ఉన్నటువంటి కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా నీటిని లిఫ్ట్ చేయాలి అంటే కనీసం పంపింగ్ లెవెల్ 93.50 మీటర్స్ ఉండాలి. అంటే మేడిగడ్డ వద్ద నీటిని నిల్వ చేసి బ్యాక్ వాటర్ ద్వారా నీటి మట్టాన్ని కనీసం 5 మీటర్ల మేర పెంచితేనే కన్నెపల్లి పంపుల దాకా నీరు చేరుతుంది. కేవలం మేడిగడ్డ మాత్రమే కాదు, అన్నారం కావచ్చు, సుందిళ్ల బ్యారేజీల వద్ద కూడా గేట్లు పూర్తిగా మూసివేసి నీటిని నిల్వ ఉంచితేనే వరుస క్రమంలో, సీక్వెన్స్లో ఒకదాని తర్వాత ఒకటిగా పంపింగ్ చేయటం అనేది సాధ్యమవుతుంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి అవుట్ఫ్లో డిజైన్ ఆఫ్ ద ప్రాజెక్ట్. గేట్లు తెరిచి ఉంచి కన్నెపల్లి నుంచి ఎంత నీరు ఎత్తిపోసినా అది తిరిగి పైన గేట్లు ఓపెన్ ఉన్నందున మళ్ళీ మేడిగడ్డ బ్యారేజీకే వస్తుంది తప్ప రిజర్వాయర్కి వెళ్ళదు. ఎన్డిఎస్ఏ
నివేదిక ఏం చెప్తుంది అసలు? నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఒక నివేదిక ఇచ్చారు. ఇదొక డిస్కషన్ పాయింట్ ఖచ్చితంగా చేయాలి. గత ఏడాది అక్టోబర్లో మేడిగడ్డ బ్యారేజ్ 7వ బ్లాక్ కుంగిపోయింది. ఆ తర్వాత అన్నారం, సుందిళ్ళ బ్యారేజీల్లో కూడా లీకేజీలు రావటం పైన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ క్షుణ్ణంగా స్టడీ చేశారు. ఒక టీం, ఎక్స్పర్ట్స్ టీం, దానికి ఒక రిపోర్ట్ ఇచ్చారు. కేంద్ర సాంకేతిక నిపుణుల కమిటీ ఇచ్చినటువంటి ఫైనల్ రిపోర్ట్ ప్రకారం ఈ 3 బ్యారేజీలు ప్రస్తుతం నిర్మాణ పరంగా తీవ్రమైన నష్టాన్ని చవిచూశాయి. ఆ రిపోర్ట్ ప్రకారం, నాట్ అకార్డింగ్ టు మై పర్సనల్ ఒపీనియన్. ఈ స్థితిలో బ్యారేజ్ గేట్లు మూసి నీటిని నిల్వ గనక ఉంచితే నీటి ఒత్తిడికి, ప్రెషర్కి బ్యారేజీలు కొట్టుకుపోయే ప్రమాదం ఉంది అని ఎన్డిఎస్ఏ రిపోర్ట్లో స్పష్టంగా ఎక్స్పర్ట్స్ ఇచ్చినటువంటి మాట. సమగ్ర పునరుద్ధరణ జరిగి డ్యామ్ సేఫ్టీ అథారిటీ అనుమతించే వరకు గేట్లు మూయటం అనేది నిబంధనలకు విరుద్ధం. గేట్లు తెరవాలనేది కేంద్ర ప్రభుత్వ చట్టపరమైన ఆదేశం. అలాంటప్పుడు గేట్లు తెరిచి ఉంచి నీటి మట్టం పంపింగ్ స్థాయిలో లేనప్పుడు పంపులు ఆన్ చేయటం అనేది సాంకేతికంగా, టెక్నికల్లీ నాట్ పాసిబుల్, అసాధ్యం. తెలంగాణ ఎంత ఎత్తినా సముద్రంలోకి పోయే వరద ఆగదు అనేది ఒక నిజాన్ని మనం ఇక్కడ రియల్గా గుర్తించాల్సిన అవసరం ఉంది. రాజకీయ విమర్శలో మరో ప్రధానమైన అపోహ, వెరీ బ్యాడ్, అన్ఫార్చునేట్లీ, తెలంగాణ నీటిని ఎత్తిపోయకపోవటం వల్లే ఆ నీరంతా ఏపీకి, సముద్రంలోకి కొట్టుకుపోతుంది అనేది ఒక దుష్ప్రచారం లేదా ఒక ప్రచారం. నిజమా కాదా ఆలోచన చేద్దాం. నిజానికి గోదావరి నదికి లీన్ పీరియడ్లో వచ్చేటువంటి వరద వేరు, జూలై, ఆగస్ట్ నెలల్లో వచ్చేటువంటి భారీ వరద వేరు. ప్రస్తుతం వస్తున్న లక్షలాది క్యూసెక్కుల వరద ప్రవాహంలో తెలంగాణ తనకున్నటువంటి పూర్తి సామర్థ్యంతో రోజుకు 2 నుంచి 3 టీఎంసీలు నీటిని ఎత్తిపోసుకున్నా కూడా దిగువకు ప్రవహించే వరద పరిమాణంలో పెద్దగా మార్పు రాదు. నో మచ్ డిఫరెన్స్. ఎందుకంటే మిగిలిన వేలాది క్యూసెక్కుల అడిషనల్ వాటర్, అంటే అదనపు నీరు ఎలాగైనా దిగువకి ప్రవహించి ఏపీ మీదుగా సముద్రంలో కలవాల్సిందే. ఖచ్చితంగా దిగువనుంది కాబట్టి ప్రకృతి ప్రసాదించిన ఈ భారీ వరదను పట్టిసీమ వాడుకుంటుంటే తెలంగాణ వాటను ఎత్తుకుపోవటం కాదు. కాబట్టి సాంకేతిక లోపాలతో దెబ్బతిన్న బ్యారేజీల భద్రతను పక్కన పెట్టి తెలంగాణలో పట్టిసీమతో పోలుస్తూ కాళేశ్వరం నీటిని రాజకీయం కోసం, రాజకీయ ప్రయోజనం కోసం ప్రజల్ని మభ్యపెడుతున్నారు కొంతమంది, కొన్ని పార్టీల వాళ్ళు. వాస్తవానికి 2 కాళేశ్వరానికి, పట్టిసీమకి సంబంధం లేదు. ఇక్కడ తెలంగాణ వాళ్ళు ఆంధ్రాకి చేసిన, అంటే ఏదో ఫేవర్ చేస్తున్నారు అన్న రాజకీయ స్టేట్మెంట్స్లో నిజం లేదు. ఎవరి రాష్ట్రాలు వాళ్ళు ఉన్న దానిలో దీన్ని యూటిలైజ్ చేసుకోవటం అనేది ఇక్కడ ప్రధానమైన లక్ష్యం. ఏదేమైనా తెలంగాణ రాష్ట్రంలో ఇంకా ఎక్కువగా దీని మీద చర్చ జరుగుతున్న నేపథ్యంలో మరి ఈ మ్యాటర్ని తెలంగాణ ప్రాంతంలో జరుగుతున్న కాళేశ్వరం వ్యవహారానికి సంబంధించిన విషయాన్ని జలశక్తి శాఖ మంత్రి కేంద్రానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈరోజు ఢిల్లీ వెళ్తున్నారు. మరి దాంట్లో ఏ విధంగా నిర్ణయం తీసుకుంటారు, ఈ డిస్ప్యూట్ ఏ విధంగా పరిష్కారం అవుతుంది అనేది పక్కన పెడితే ఈ కాళేశ్వరానికి, పట్టిసీమకి కనెక్షన్ లేదు అనేది ఇందులో ప్రధానంగా నేను చెప్పదలుచుకున్నటువంటి అంశం. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ నొక్కండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.